సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు మీరు జాగ్రత్తగా చదువుకోనగలిగితే నేను చెప్పే కొన్ని మాటలు మీరు గమనించండి. ఉపవాసం ఉన్నారు, శత్రువుల మీద జయము కొరకు ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు. వారు ఉపవాసం ఉన్న తరువాత చేసిన ఒక మంచి పని ఏమిటంటే మిస్పాకు వెళ్ళిరి అని ఉంటుంది. 5వ వాక్యం చూడండి. అంతట ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపుడి. 6వ వాక్యం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము వారు ఉపవాసముండి. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉన్నప్పుడు వారందరూ మిస్పాకు వెళ్ళిరి. ఆ మిస్పాలో జరుగుతున్నది ఏమిటి గమనించండి. ఇప్పుడు మనమందరం ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉన్న మనం మిస్పా అనుభవంలోనికి రావాలి. వారందరూ మిస్పా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవునికి మొర్ర పెట్టుచున్నారు, అక్కడ ప్రార్థన చేయుచున్నారు. ఇంకా చెప్పాలంటే సమూయేలు ఇశ్రాయేలీయులకు మిస్పాలోనే న్యాయము తీర్చుచుండెను. 7వ వాక్యం చదివినప్పుడు ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని, ఈ మాటలన్నీ మనం గమనించగలిగితే మిస్పా అనే మాటకు అర్థం ఏమిటంటే కావలి స్థలం. కావలి స్థలం. బైబిల్లో పలు చోట్ల పలు రకాలుగా ఈ ప్రాంతాన్ని గురించి రాయబడి ఉంది. మొట్టమొదట ఆ ప్రాంతానికి మిస్పా అని పేరు పెట్టింది ఎవరంటే యాకోబు. ఆ రోజుల్లో వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా పేర్లు పెట్టడం అలవాటు. ఈ పేర్లు పెట్టే పద్ధతి యాకోబు దగ్గర ప్రారంభమైంది. ఒక చోటుకు వెళ్ళి అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు, ఒక చోటుకు వెళ్ళి అక్కడ లూజు అని పేరు పెట్టాడు, ఒక చోటుకు వెళ్ళి అక్కడ ఇంకొక పేరు పెట్టాడు. అలా యాకోబు ఒక ప్రాంతములో పెట్టబడిన పేరే మిస్పా. దాని అర్థం ఏమిటంటే కావలి స్థలం. మిస్పా అనే మాటకు అర్థం ఏమిటి చెప్పండి అందరూ? కావలి స్థలం. ప్రియమైన దైవ జనాంగమా, వారు ఉపవసించి మిస్పాలో కూడుకొనినప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధాన్ని ప్రకటించిన ఆ సమయములో మీరు 10వ వాక్యమును చదవండి. ఇప్పుడు ఎవరైనా ఒకరు చదివితే, సమూయేలు అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే ఉరిమించి వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి. గమనించాలి ఈ మాటలు. ఉపవాసం ఉన్నప్పుడు వారు ఒక స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. వారికి న్యాయం జరగాలన్నా, వారు యుద్ధములో జయం పొందాలన్నా, వారి అవసరతలు ఏమైనా ఉన్నా వెంటనే వీరు ఎక్కడికి
వెళ్ళేవారంటే మిస్పా, కావలి స్థలం. ఏంటి మిస్పాలో ఉన్న అనుభవం? ఇప్పుడు కూడా మనం ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉన్న మనలో ఇప్పుడైతే మనం మిస్పాకు వెళ్ళలేము, కానీ అంత దూరం వెళ్ళి ఆ మిస్పా అనుభవాలు మనలో ఉండాలి. వారు న్యాయం తీర్చబడాలన్నా, శత్రువుల మీద జయం పొందాలన్నా ఉపవసించి వారు మిస్పాకు వెళ్ళేవారు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మిస్పాకు వెళ్ళాలి. ఏంటి మిస్పా అనుభవాలు? ఈ ప్రాంతాన్ని గురించి ఆత్మీయంగా ఈరోజు మనం నేర్చుకోవలసిన అనుభవం ఏమిటి? ఇది ఒక ప్రాంతం. మిస్పా అనేది ఒక స్థలం, ఒక ప్రాంతం. ఇది కావలి స్థలం అని అన్నారు పరిశుద్ధులు దీనికి పెట్టిన పేరు. మరి ఈరోజు మనం నేర్చుకోవలసిన ఆత్మీయ అనుభవాలు ఏమై ఉన్నాయి? కొంచెం మీరు వాక్యాన్ని గమనించగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వాక్యమును చదివినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వాక్యమును చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. పెద్దలతో కూడా పోయినప్పుడు జనులందరూ ఒక వేశ్య కుమారుణ్ణి ప్రధానిగా అధిపతిగా నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని, ఇది యెఫ్తాకు ఒక ప్రార్థనా స్థలం. మిస్పా అనగా ఒక ప్రార్థనా స్థలం. ఏ అవసరత వచ్చినా, తనకి ఏ అక్కరొచ్చినా వెంటనే తనకు ఒక ప్రార్థనా స్థలం ఉంది, దాని పేరు మిస్పా. అక్కడికి వెళ్ళి తన సంగతంతయు దేవునికి చెప్పేవాడు. నీకంటూ ఒక ప్రార్థనా స్థలం ఉందా? మిస్పా మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, యెఫ్తాకు అది ఒక ప్రార్థనా స్థలం. మేలు పొందినా, ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా దేవునికి చెప్పాలనుకున్నా తిన్నగా ఎక్కడికి వెళ్ళేవాడు యెఫ్తా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళేవాడు? మిస్పాలోకి వెళ్ళి అక్కడ ఉన్న దేవుని సన్నిధిలో తన సంగతంతా వివరించేవాడు. ప్రార్థనను తెలియపరుస్తుంది మిస్పా. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈరోజు నీకంటూ ఒక ప్రార్థనా స్థలం ఉందా? ఒక ప్రార్థనా చోటు ఉందా? దేవునితో మాట్లాడడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు యెఫ్తా. దాని పేరే మిస్పా, ప్రార్థనా స్థలం. ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో గడపడానికి, ప్రార్థనలో పునాది వేసుకోవడానికి ఎంతవరకు నువ్వు సిద్ధముగా ఉన్నావు? నేను మీతో చెప్పాలంటే, అప్పుడప్పుడు మన బిడ్డలు ఎవరైనా అద్దె గృహాలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తాను. ఎవరైనా అద్దెకి ఇల్లు తీసుకున్నాం పాస్టర్ గారు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి ఆ గదులన్నీ తిరిగి పరిశీలిస్తాను. ఇంతకుముందు అసలు ఎవరిదమ్మా ఈ ఇంటి ఓనర్ ఎవరంటే, వారు పూజలు చేసుకుంటారు, వారు అన్యులు అని చెప్పేవారు. వాళ్ళు ఇల్లంతా తిరుగుతున్నప్పుడు ఒక చిన్న గది ఒకటి ఉంటుంది, ఒక చిన్న గది. చాలా ఇల్లులో చూశాను నేను, ఒక చిన్న గది. ఈ గది ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, ఇది వారి
పూజ గది. ఏ గది? పూజ గది. చిన్న గదిలా ఉంటుంది, దాంట్లో పటాలు ఉంటాయి. వారు పూజ చేసుకునేదానికి అదొక స్థలం. మరి దేవుని బిడ్డలకు అలాంటి స్థలం ఉందా? ప్రార్థన చేసుకోవాలి నేను గదిలోకి వెళ్ళి, దేవునితో నా సంగతి అంతా చెప్పాలి. నీకంటూ నీ ఆత్మీయ జీవితానికి ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పరచుకున్నావా? ఈరోజు మిస్పా తెలియపరుస్తుంది ఏమిటంటే, మిస్పా ఒక ప్రార్థనా స్థలం యెఫ్తాకి. వారు తప్పనిసరిగా అన్యులు ఉన్నారు, ప్రతిరోజు పూజ చేసుకుంటారు. ఆ స్థలానికి వెళ్ళి ప్రతిరోజు పూజ చేస్తారు. మరి నీ ఇంట్లో నువ్వు వెళ్ళి ప్రతిరోజు ఒక ప్రార్థనా స్థలం, ఇది నాకు ప్రార్థనా స్థలం. ఓ క్రైస్తవునిగా నీకంటూ ఒక స్థలం ఉందా? ప్రార్థనా స్థలం. యెఫ్తాకు ఏ సమస్య వచ్చినా తిన్నగా ఏమండి ఎక్కడికి వెళ్ళేవాడు? మిస్పాకి వెళ్ళేవాడు. ఏంటి అక్కడికి వెళ్తున్నావు అంటే, తను చెప్పాడు, ఇది నా ప్రార్థనా స్థలం. ఈ దేవుని మందిరమే మీ ప్రార్థనా స్థలం. నీ ఇంట్లో ఒక గదే నీ ప్రార్థనా స్థలం. అన్నాకు పిల్లలు కలగలేదు, తిన్నగా తనకు ఒక స్థలం తెలుసని తిన్నగా దేవుని మందిరమే ఆమె సమస్యలు చెప్పుకునే స్థలం. అక్కడికి వెళ్ళి తన సంగతి అంతా వివరించింది. ఈ రోజున నీకు స్థలం ఉందా? నీకు ప్రార్థనా స్థలం ఉందా? ప్రార్థనా స్థలం ఉందా? ఇంకొన్ని రోజుల్లో నువ్వు మరణించబోతున్నావని ఓ దైవజనుడు హిజ్కియాకి చెప్పారు. వెంటనే హిజ్కియా మోకరించి గోడ తట్టు తన చేతులు ఎత్తి, ఆ గోడే తనకు ఒక ప్రార్థనా స్థలం. నీ ఇల్లే నీకు ఒక ప్రార్థనా స్థలముగా మారాలి. నీ మందిరమే నీకు ఒక ప్రార్థనా స్థలముగా మారాలి. ఆ ప్రాంతమంతా లాక్డౌన్ చేశారు దానియేలు కాలంలో. ఎవరు ప్రార్థన చేయకూడదు, ఎవరు ఏ దేవునికి మొక్కకూడదు, రాజు నిలవబెట్టిన ప్రతిమకే తప్ప ఎవరు మోకరించకూడదు, ప్రార్థన చేయకూడదు, ఎవరు నమస్కారం చేయకూడదని. కానీ దానియేలుకు తన గదే ప్రార్థనా స్థలం. యెరూషలేము గోడ తట్టు తన కిటికీలు తెరిచాడు, తన గది కిటికీలు తెరిచి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ ప్రార్థనా స్థలం ఎక్కడా? ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నావా? ప్రార్థనలో నడిపించబడుతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లాండ్ దేశాన్ని గొప్ప ఉజ్జీవముతో రగిలించిన గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన పేరు జాన్ వెస్లీ. ఇంగ్లాండ్ దేశాన్ని గొప్ప ఉజ్జీవంతో రగిలించారు. తన తల్లి పేరు సుసన్న. ఆమె గురించి నేను మీతో ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రతిరోజు 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరికి కనపడేది కాదట. ఆ పుస్తక చరిత్రలు నేను చదువుతుంటే 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరికి కనపడేది. ఎక్కడికి వెళ్ళింది? ఆ గదిలో ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండేదట. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇంచుమించు 16 మంది పిల్లలు ఆమెకు. ప్రతిరోజు సాయంత్రం ఆమె ప్రార్థనా స్థలం ఆ గదిలోనే వెళ్ళిపోయి 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేసుకుంటూనే ఉండేదట. ఉదయకాలమేమో ఆమె 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేసుకునేది. రాత్రులు ఏమండి, ఒక్కొక్కసారి పిల్లలందరూ పడుకున్న తర్వాత, ఆ 16 మంది పిల్లలు పడుకున్న తర్వాత అందరు నిద్రపోతున్నారు అన్న వెంటనే వెళ్ళి ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి
తల మీద చేయి పెట్టి వాడి కొరకు ప్రార్థన చేసేదట. అట్లా 16 మందికి ప్రార్థన చేస్తే తెల్లవారుజామున 4-5 అయ్యేదట ఆమె ప్రార్థన ముగించే వరకు. ఒక్కొక్క తన పిల్లలందరి దగ్గరికి వెళ్ళి వారి మీద చేయి పెట్టి వారి కొరకు ప్రార్థన చేసేదట. అలా 16 మందికి ప్రార్థన చేస్తుంటే తెల్లవారిపోయేదట ఒక్కోసారి. ఆమె ప్రార్థనా స్థలం అది. ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించాడు తన మాటలతో, ఒక ఉద్యమాన్ని రగిలించాడు. ఈరోజు నీ ప్రార్థన అనుభవం ఉందా? నీకు అసలు ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థనా స్థలం అంటూ ఒకటి ఉందా? మనోళ్ళు గడి పెట్టుకొని తలుపులు వేసుకునేది ఎందుకంటే ఊరేసుకోవడానికి, ప్రార్థన చేయడానికి కాదు. ఏదన్నా కోపం వస్తే చాలు కొంతమంది ఇక తల్లి తండ్రి అక్క చెల్లి అన్న నేను సీరియస్గా తలుపేసుకుంటారు. వాడు ఆడ ఏం చేస్తాడని వీళ్ళు బయట చస్తుంటారు. కానీ ప్రార్థన చేసుకుంటే ప్రార్థన కాదు. యెఫ్తాకు ఏ సమస్య వచ్చినా తిన్నగా బయలుదేరతాడు. ఎక్కడికి? నాకు ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి వెళ్ళి నేను నా సంగతి అంతా దేవునితో చెప్పాలి. దేవుడు వింటారు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మిస్పా ఒక ప్రార్థనా స్థలం. మీరందరూ మిస్పాలో కనపడాలి అంటే ఒక ప్రార్థనా అనుభవం నీలో ఉండాలి, ప్రార్థనా జీవితం నీలో ఉండాలి. ప్రార్థన సమయమున అపోస్తుల కార్యములు, ఒక మాట చదివిస్తాం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వాక్యం. ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళుచుండెను. వారు ప్రార్థనా సమయమును ప్రార్థనా కాలమును ప్రార్థన చేయడం ప్రారంభించారు గనుకనే ఒక గొప్ప అద్భుతాన్ని ఆ రోజు ప్రజలు చూడగలిగారు. ఈ కడవరి దినాలలో నువ్వు ప్రార్థనకు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థనా పరుడుగా ఉండగలుగుతున్నావా? ఉదయం అంతా ఆయన ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని మాటలు చెప్పేవాడు. రాత్రి అయ్యేసరికి ఒక స్థలానికి వెళ్ళేవాడు, గెస్సమనే తోటకు వెళ్ళేవాడు. అది ఆయన ప్రార్థనా స్థలం, అది ఆయన ప్రార్థనా స్థలం. ఈరోజు నీ అనుభవం ఏది? ఉపవసించి వారందరూ మిస్పాలో కూడుకున్నారు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవసించి మీరందరూ ఈ సంఘములో ఇలా కూడుకున్నారు. అయితే మిస్పా మనకు తెలియపరుస్తున్న ఆత్మీయ సమాచారం ఏమిటంటే అది ప్రార్థించే చోటు. నీవు కూడా ప్రార్థించే వ్యక్తివైతే, నీవు కూడా ప్రార్థన చేసే సంఘమును అయితే, ప్రార్థించే వ్యక్తివైతే రాబోతున్న కాలములో తప్పనిసరిగా నా దేవుని అద్భుతాలు మీ కళ్ళతో మీరు చూడగలరు. ఆమేన్. కొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా. ఈ రోజున మరి ఆ ప్రార్థన అనుభవం ఉందా నీలో? ప్రార్థనా జీవితం ఉందా? ఏదో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టామంటే మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మరి మిగతా సంవత్సరం అంతా ప్రతిరోజు నువ్వు ప్రార్థనా సమయాన్ని పాటిస్తున్నావా? ప్రార్థనా స్థలాన్ని గుర్తు చేసుకుంటున్నావా? నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటావో దేవుడు నీ జీవితాన్ని అంత ఆశీర్వదిస్తాడు. ప్రార్థనా పరుణ్ణి ఆయన విడిచిపెట్టడం. స్థలం ఏదైతేనే, పరిస్థితులు ఏవైతేనే, ఏమండి, స్థలం ఏదైతేనేమి, పరిస్థితులు ఏదైతేనేం, ఆ బదిరీ వృక్షం కింద ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక నన్ను తీసుకెళ్ళిపో చాలే అని దేవుడు అక్కడ ప్రార్థన ఆలకించారు. ప్రార్థన చేయాలనే మనస్సు, ప్రార్థించాలనే రోషం
ప్రార్థన చేయాలనే ఆత్మ నీలో ఉండాలి. అదే మిస్పా. వారందరూ ఉపవసించి మిస్పాలో కూడుకున్నారు. ఏంటి దాని ఆత్మీయ అర్థం అంటే అది ప్రార్థించే, చెప్పండి అందరు చెప్పండి, ప్రార్థనా స్థలం. ఇంకొక మాట చెప్తాను. ఇంకొకటి మిస్పాలో జరిగిన ఒక సంగతి ఏమిటంటే, మీకు అందరికీ యాకోబు అనే వ్యక్తి తెలుసు. బైబిల్లో యాకోబు చరిత్ర ఎక్కడ ఉంటుందంటే ఆదికాండంలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో గమనించండి. ఆదికాండం అందరూ చూడాలి. ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం ఈ ఆదికాండం 31వ అధ్యాయంలో యాకోబు లాబాను మధ్యలో జరిగిన కొన్ని సంభాషణలు నేను మీతో చెప్తాను, గమనించండి. ఒక కర్ర చాత పట్టుకొని తన మామ దగ్గరకు వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం యాకోబు. యాకోబుకు దేవుడు తోడై ఉన్న కారణాన్ని బట్టి, యాకోబును దేవుడు బలపరిచిన కారణాన్ని బట్టి యాకోబు ఏ పని చేసినా ఆశీర్వదించబడుతున్నాడు. అంతెందుకు, ఒకానొక సమయంలో తన మామే చెప్పాడు, నీ పాదము పెట్టిన చోటల్లా దేవుడు నన్ను ఆశీర్వదించు. నిజమే, యాకోబు దేవుని వాగ్దానాన్ని పొందుకొని వెళ్ళారా? వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వదించబడ్డా. ఎంత ఆశీర్వదించబడ్డాడంటే చూడండి, నేను ఇందాక చెప్పానే, శత్రువు అసూయ పడే అంత ఆశీర్వదించబడ్డాడు. తన మామకే అసూయ కలిగింది. ఎక్కడి నుంచో వచ్చాడు, నాకు లేదు, నా కుమారులకు లేదు, నా పిల్లలకు లేదు, వీడు ఆశీర్వదించబడ్డాడేంటి అని ఒక అసూయ కలిగింది. ఈ అసూయతో మొత్తానికి ఏదో చేయాలనుకున్నాడు. ఈ 31వ అధ్యాయంలో చరిత్ర అంతా ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఏదో ఒక కీడు చేయాలని, హాని చేయాలని బయలుదేరితే దేవుడు లాబానుతో మాట్లాడతారు. అది 24వ వాక్యంలో ఉంటుంది, చూడండి. సిరియా వాడైన లాబాను యొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకో, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. యాకోబుతో నువ్వు అలా చెడు కానీ అలాంటి మాటలు ఏం మాట్లాడకూడదు. యాకోబుని నేను ఏర్పరచుకున్నాను, యాకోబు నా వాడు. ఏమనుకుంటున్నావు, తాడదేస్తా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు వార్నింగ్ ఇచ్చావు. దేవుని బిడ్డలారా, మీరు గమనించగలిగితే ఇక యాకోబును లాబాను కలుసుకొని ఒక నిబంధన చేసుకున్నారు వారిద్దరూ. ఇది నేను మీతో చెప్పాలనుకున్న మాట. ఇది 43వ వాక్యం నుంచి చదవండి. నేనేమి చేయగలను? కావున నేను నీవు ఒక నిబంధన చేసుకుందాం ఈరోజు. ఆ నిబంధన నీకు నాకు మధ్య. యాకోబు మంచి అండర్స్టాండింగ్ జరిగింది ఇద్దరికి. ఒక నిబంధన స్థలం. ఈ 48వ వాక్యములో వారిద్దరు ఒక నిబంధన చేసుకున్నారు. దానికి మిస్పా అని పేరు పెట్టారు ఆ స్థలానికి. దేవుని బిడ్డలారా, దీని ఆత్మీయంగా మనం గమనించగలిగితే, దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన లేదా దేవునితో మీరు చేసుకున్న తీర్మానాలు నెరవేర్చగలుగుతున్నారా? ఉపవాసం ఉంటేనే సరిపోదు. ఉపవాసం ఉన్న వారందరూ మిస్పాలో కూడి ఉన్నారు అంటే ఉపవాసం ఉన్నవారు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనా స్థలం అది మిస్పా. రెండవదిగా
ఈ సంవత్సరాంతపు ముగింపులో దేవునితో ఈ సంవత్సరం అంతా నువ్వు చేసుకున్న నిబంధనలు నెరవేర్చే చోటై ఉండాలి. జనవరి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏమేమి తీర్మానాలు చేసావు, దేవునికి ఏ నిబంధనలు చేసావు, వాటిని నెరవేర్చగలుగుతున్నారా? నిబంధన, ఒడంబడిక, మరొక మాటలో చెప్పాలంటే తీర్మానం. యెఫ్తా అనుకొని ఉంటారు, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారమున ఎవరు ఏది వస్తే దాన్ని నేను నీకు బలిస్తాను. యెఫ్తా అనుకున్నాడు కోడి వస్తుందేమో అని. ఏదైనా గొర్రె వస్తుందో కుక్క వస్తుందో అనుకున్నాడు. మామూలుగా ఇంటి చుట్టూ అవే కదా తిరిగేది. కూతురు వస్తుందని తను అనుకున్నాడా? లేదు కదా. కానీ సడన్గా కూతురు ఎదురొచ్చింది. నిబంధన మేరలేదే, తీర్మానాన్ని తొంగలో దొక్కి పెట్టలేదే. ఇంక ఎవరు ఏది ఎదురొచ్చినా ఇంక నేను దేవునితో చెప్పండి ఏం చేశాను, నిబంధన చేశాను, తప్పనిసరిగా దాన్ని నేను నెరవేర్చాలి. మరి ఈ సంవత్సరంలో నువ్వు సంవత్సర ప్రారంభంలో ఎన్ని నిబంధనలు చేసి ఉంటావు దేవునితో, వాటన్నిటిని మీరు నెరవేర్చగలిగారా? వాటన్నిటిని మీరు అమలుపరిచారా? ఎందుకో దేవుడు ఒక అవకాశం ఇచ్చారు ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలో. నీకు నిబంధనలు నెరవేర్చే వ్యక్తిగా నీ ఉంటే నా దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. దేవునితో నువ్వు ఎన్నో తీర్మానాలు చేశావు, ఆయన నీతో చేసినవన్నీ నెరవేర్చావు. దైవజనులైన యేసన్న గారు అదే కదా ఆ పాటలో రాసింది, నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నీవు నెరవేర్చావు. ఇప్పుడు నా టర్మ్ ఇది, నా సమయం ఇది. ఇప్పుడు నేనేం చేయాలంటే నీతో చేసిన తీర్మానాలన్నీ నేను నెరవేర్చాలి, వాటిని జరిగించాలి. ఆ జరిగించే కృపను మీరు ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. అది ఒక ప్రార్థనా స్థలం మిస్పా, అదొక నిబంధన స్థలం మిస్పా. వారందరూ ఉపవాసం ఉండి మిస్పాకు కూడి వచ్చారు. ఎందుకు? ప్రార్థన చేయడానికి, నిబంధనలు నెరవేర్చడానికి. ఈ కడవరి దినాలలో ఒక క్రైస్తవునిగా నువ్వు మిస్పాలోనికి వచ్చి, మిస్బా అనే ఆయన సన్నిధిలోనికి వచ్చి, మిస్బా అనే ఆయన మందిరములోనికి నీవు వచ్చి ప్రార్థన చేసుకుంటూ దేవునితో చేసిన నిబంధనలు నెరవేర్చే వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. అందరూ చెప్పండి ఆమేన్. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.